స్పెషల్ ఆఫీసర్ల చేతిలోకి తెలంగాణలో మున్సిపాలిటీలు వెళ్లిపోయాయి. పాలక వర్గాల గడువు ముగియడంతో ఇవాళ్టి నుంచి అధికారుల పాలన సాగనుంది. దీనికి సంబంధించి మున్సిపల్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కార్పొరేషన్లకు స్పెషల్ ఆఫీసర్లను నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2020లో వీటికి ఎన్నికలు నిర్వహించారు. 5 ఏళ్ల పదవీకాలం ముగియడంతో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ వారి ప్లేస్లో స్పెషల్ ఆఫీసర్లను అపాయింట్ చేశారు. ఈ ఉత్తర్వులు ఇవాల్టి నుంచే అమల్లోకి వస్తాయి. అంటే రాష్ట్రంలోని 128 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు కూడా స్పెషల్ ఆఫీసర్ల పాలనలోకి వెళ్తాయి. తెలంగాణలో 142 మున్సిపాలిటీలుండగా ఇటీవల 12 కొత్త వాటిని తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రకటించింది. వీటితో కలిపి 154 మున్సిపాలిటీలయ్యాయి. అయితే 2020లో 130 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగాయి. 2021లో జీహెచ్ఎంసీతో పాటు గ్రేటర్ వరంగల్, ఖమ్మం, అచ్చంపేట, కొత్తూరు, నకరికల్, సిద్దిపేట, జడ్చర్ల మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. మరో 4 మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించలేదు. అందులో ఏజెన్సీ పరిధిలో ఉన్న పాల్వంచ, మణుగురు, మందమరితో పాటు జహీరాబాద్ ఉన్నాయి. వీటికి సంబంధించి పాలక వర్గాల గడువు జనవరి 26 అంటే నిన్నటితో ముగిసిందే. ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహించే పరిస్థితి లేకపోవడంతో వాటిని ప్రత్యేక అధికారుల చేతుల్లో పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి నిన్న సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక 142తో పాటు కొత్తగా ఏర్పాటైన 12 మున్సిపాలిటీలకు కలిపి ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. వీలైనంత త్వరగా ఎన్నికలు జరిపి పట్టణాల ప్రగతికి అవరోధం కలగకుండా చూడాలని యోచిస్తోంది.